శంకరా శంకరా బడాబిచ్చిగా దౌర్జన్యం నశించాలి, అడుక్కుని వాడి నశించాలి, అడుక్కుని వాడి చోట కావాలి. అడుక్కునే మొహం నువ్వును. నాది నీది ఒక్కలాగే ఉంది. నన్ను అలా నాకు నువ్వెవరా? నేనెవడు రా? అడుక్కు తినే సంఘానికి ప్రెసిడెంట్ రా. బీపీ గారు అండి, నమస్కారం అండి. బీపీ బీపీ అంటే తెలదా అండి? దగ్గర ప్రెసిడెంట్ అండి, ఇంగ్లీష్ లో రెస్పెక్ట్స్ అండి. గురువు గారండి రేటంతా చెప్పాడు, కట్టేస్తానండి. దానికి నా కొడక. ఇక్కడ మెట్టుకో రేట్ ఉందిరా. మెట్టుకో రేట్ అండి? తిరుపతి గుడిలో కూడా లేదండి. అవును రా, ఇది బిజీ సెంటర్. అరే అలాదిగా ఆఖరి మెట్టును చూసావు, దానికి 10 రూపాయలు. అక్కడ నుంచి మెట్టుకో రేటు పెరిగిపోతారే. ఇంత గీతం పట్టు పెట్టి మీద కూకలాడు లక్షలు సంపాదించి సినిమా తీసాడు. ఆ విషయం రైల్లో అడుక్కుంటా చెప్పాడు. పాప సినిమా తీసాడు కదండి. సరే బీపీ గారు, ఈ మెట్టు రేట్ ఎంతండి? దీనికి ఆడు 20 ఇస్తున్నాడు రా. నాకు ఇంకో 5 వేసుకుని ఆ పై మెట్టు నాకు ఇచ్చేయండి బీపీ గారు. సరే తగలడు. కళ్ళున్న కబోదే ధర్మం ఆగరా ఆగు, ఆగరా వెధవా. ఒరే దేవుడికే దడవు, నన్ను చూస్తే నీకెందుకు రాత భయం? పాపం ఆయన అప్పాడు కదండి. ఆయన అప్పడగడా? నాకు 30 ఆయన నైవేద్యం పెట్టి లేదా నీకు మళ్ళీ ముస్తేస్తే నేను అప్పడగను. నాకంటే నువ్వేనయ్యనరా బెచ్చగాళ్ళ ప్రెసిడెంట్వి. నేను గోచీ పెట్టినప్పటి నుంచి ఈ దేవాలయంలో అర్చకత్వం వెలిగిద్దామని అఘోరింపు. ఏమీ లాభం లేదు. ఈ దగ్గర మెట్టు అద్దెకు పూచు కూర్చున్నా ఈ పాటికి నేను సొంతంగా శివాలయం కట్టి ఉండేవాడి. ఏం చేద్దాం లే పంతులా, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మా దేవా అన్నారు. నేను వస్తాను. ఆగరా ఆగు. ఏందే ఓ 10 కొట్టు. ఏంది మళ్ళీ 10 కొట్టాలా? గట్టిగా అరవకరా, నా దగ్గర ఉంటే బ్యాంకులో ఉన్నట్టే కొట్టు. నేను అచ్చగుండి కాగానే గర్భాలయంలో నీకు అడుక్కునే అర్హత కల్పిస్తాను. మీరుండగా నా దాకా ఎందుకు రాని తల్లండి. అయినా శివయ్య పంతులు గారు ఉండగా మీరు అటాచ్గా అవుతారండి. అదేరా నా బాధ. ఒక్కొక్కప్పుడు ఉద్రేకం పట్టలేక నరాలన్నీ బిగుసుకుపోయి హత్య చేస్తామన్నంత కోపం వస్తుంది. కానీ ఏం చేస్తాం, గుండె తోలుతో చేసింది. కాస్త భయం ఎక్కువ. కొట్టు. కొట్టడం ఎందుకులేండి, పంతులు గారిని కొడితే పందెయి పడతారు అన్నారు. అక్కడ పెట్టు. ఇది అక్కడ పెట్టాలా? సర్లేండి. అదేరా నీతో వచ్చిన చికాకు. రాబడే. దీనికి మాత్రం తక్కువ లేదు. ఇదిగో మళ్ళీ 4 రోజుల వరకు నన్ను కొట్టమనకండి, నాకు ఓపిక లేదు. ఇచ్చేది ఇస్తావు, బేదర్పులు అరుస్తావు. అరే ఆ మూల శంకరాలు వచ్చాడా? ఎవరా ఆఫీసులు కోరినా? వచ్చారండి. నిప్పులు దొక్కిన కోతిలాగా ఎగిరెగిరి పడుతుంటారు. ఎందుకు ఎగలడు? మూల శంక విధవ, రక్తపోటు విధవ, శర్కర వ్యాధి విధవ, సర్వరోగ విధవను నేను అచ్చకుండా అయ్యేదాకా ఆ విధవ అలాగే బాధపడుతూ ఉండాలి. వెళ్ళి అడుక్కు తిను విధవ. నాతో నీకు మాట్లాడురా. వారిని శంభులింగం కళావరారిటువు. మొక్కలు చూసి ఆడుతున్నారా? చూసే ఆడతానయ్యా కళావరారిటువు. నన్ను పూజారి చేస్తారా? చేస్తాలేవయ్యా. వేస్ట్ కార్డు. వేస్ట్ కార్డు. షో క్యాష్ డౌన్. క్యాష్. ఇదిగో సార్ క్యాష్. అప్పేసుకోండి. నో అప్స్, క్యాష్ డౌన్. పొడుగు కొనుక్కోవడానికి డబ్బులు లేక ఏడుస్తున్నా. అంతగా డబ్బులు లేనివాడు ఆటలో ఎందుకు కూర్చున్నావు? మీరు ఇంకా డబ్బా ఇస్తే ఊళ్ళో వాళ్ళకి చెప్పేస్తాను. అనాథాశ్రమంలో చీట్ల బ్యాగ్ ఆడుతున్నారని, అనాథల సొమ్ము దిగమింగేస్తున్నారని. చెప్తావా? చెప్పుకో. నీ ఇంట్లో చుట్టూ బియ్యం ఎక్కడి నుంచి వచ్చినాయి? అనాథాశ్రమంవే. పశుపతి గారింట్లో కందిపప్పు ఎక్కడివి? అనాథాశ్రమంవే. కళావతి ఇంట్లో కొబ్బరి చెప్పులే. ఇప్పుడు చెప్పవయ్యా, ఇప్పుడు చెప్పు. అమ్మా మొద్ద అన్నం పెట్టి తల్లే. ఫాదర్బా, ఇది అనాథ శరణాలయం. అవును, మన పిల్లలు కనిపించట్లేదే. మన పిల్లలు అంటారు, మీ పిల్లలా నా పిల్లలా? అదే అండి ఆశ్రమం పిల్లలు. వంటవాడికి ఒంట్లో బాగాలేదు, ఊళ్ళోకి వెళ్ళారు. దేనికి? అడుక్కు తింటాను. ఏరా భోంచేశారా? ప్రేమో చెప్పండిరా, భోంచేశారా? లేదండి. ఎందుకని? ఊర్లో ఎవరు పెట్టట్లేదండి. అనాథాశ్రమం సొమ్మంతా మీరు తిని మమ్మల్ని ఊర్లో పంపించారని తిట్టారండి. ఆ విషయం మీరే చెప్పుంటారు. మీతోటండి, మేము అలా చెప్పలేదండి. మరి మీరేమన్నారు? పాప వాళ్ళే అనకండి, వాళ్ళకి అమ్మా నాన్న లేరేమో, ఎప్పుడు అక్కడే ఉంటారు అన్నామండి. అమ్మా నాన్న లేరా? ఏమిటయ్యా ఇది? ఇది దేవాలయమా లేక అన్నదాన సమాజమా? పోండా పోండి. మీ నాన్న ఎక్కడ? శివయ్య అయ్యా, ఏమిటయ్యా ఇది? వీళ్ళంతా మన అనాథ శరణాలయం పిల్లలు బాబు. ఆకలిగా ఉందంటే కాస్త ప్రసాదం పెడుతున్నాం. అంటే మీ ఉద్దేశం శరణాలయం పిల్లల్ని పస్తులు ఉంచుతున్నామనేగా?
అబ్బాయి పస్తులు పెడుతున్నారని కాదండి, పిల్లలకు అజీర్తి చేస్తున్నామని తక్కువ పెడుతున్నారేమో అని. ఓయ్ నువ్వు నోర్మై, దేవాలయంలో బతికేవాడివి నువ్వు మమ్మల్ని విమర్శించేయడమే. నేను దేవుడి గుళ్ళో బతుకుతున్న మాట నిజమేనండి, కానీ దేవుడు సొమ్ము తిని బతకడం లేదండి. తగ్గించు తగ్గించు, వాగుడు పెంచావంటే ఈ బతుకు కూడా ఉండదు. శివయ్య, దేవుడు సొమ్ము ఇలా దుర్వినియోగం చేస్తున్నందుకు నీ 2 రోజుల జీతం కట్ చేస్తున్నాను. ఈవో గారు ఆర్డర్ వేసేయండి. ఈ ప్రసాదాలన్నీ ట్రస్ట్ గారింటికి తెచ్చు. పరమశివుడు ఖర్చన చేసే బాధ్యత గల చేతులతో నలుగురు పసిబిడ్డలకు ప్రసాదం పెట్టలేని ఈ కంచెగరుడు సేవెందుకు? పొట్టపోసుకోవడానికి ఇంతకంటే గౌరవమైన మార్గాలు అనేకం ఉన్నాయి. కడుపే కైలాసం అనుకునే వాళ్ళకి ఆకలి అన్నం తప్ప ఆ కైలాసనాథుని కైంకర్యంలో ఉండే తృప్తి ఆనందం తెలియదు. అదే నిజమైతే కనిపించే ప్రతి రాతిలోనూ ఆ శివుణ్ణి చూసి పూజించి తరించవచ్చు. భిక్షాటన చేసిన ఆ భిక్షపతిని సేవించవచ్చు. అంతేగాని కట్టు బానిస కంటే నీచంగా చూడబడుతూ ఈ కైంకర్యాన్ని కట్టుబడి ఉండక్కర్లేదు. ఓంకారం, పడ్డవాడు ఇప్పుడు చెడ్డవాడు కాదురా. నేనెప్పుడో చచ్చిన తర్వాత నన్ను పుణ్యామ నరకాన్ని తప్పించవలసిన వాళ్ళు నాకు బ్రతికుండా నరకం చూపించక్కర్లేదురా. ఈ భ్రష్ట నాస్తిక తత్వాలు వినిపించే వాళ్ళు నా కళ్ళెదుట ఉండకూడదు. ఓంకారం, ఇంత చెప్తున్న కలవమే సిగ్గు లేదు, మనిషివి కాదు. తమ్ముడు వస్తాను, కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఈ ప్రసాదం మీ అందరికీ పుణ్యం కోసమైతే ఆ పసిబిడ్డలకు కడుపు నిండటం కోసం. వాళ్ళ నోటి దగ్గర కూడి తీసేసే పుణ్యం మీరు ఎంతకాలం సంపాదించుకుంటారో మీరే ఆలోచించుకోండి. పార్వతీపతయే హర హర మహాదేవ్. కొబ్బరికాయలు కొట్టండి, కానుకలు వేయి. ఇప్పుడు మీరు వేసే కానుకల్ని బట్టే మీకు ఏ ఏ పుణ్యలోకాలు దక్కుతాయో నిర్ణయించబడతాయి. వేయండి వేయండి. వీరు మహాభక్తులు కాబట్టే చెండ నిప్పుల్లో నుంచి నడిచి వెళ్లిపోయారు. ఏమ్మా, నీ మొగుడికి బావులేదన్నావు కదూ, ఆ మంగళసూత్రం దేవదేవుడికి ఇచ్చేస్తే నీ మొగుడు మృత్యుంజయుడు అయిపోతాడు. వెయ్యి వెయ్యి. ఆగమ్మా, కష్టపడి సంపాదించిన ఈ డబ్బుని బంగారాన్ని ఎందుకు ఈ సోమరిపోతులకి మోసగాలకి బలి చేస్తారు? ఎవరయ్యా నువ్వు? దైవాంశ సంభూతుల్ని యోగుల్ని మహాత్ముల్ని సేవిస్తే పుణ్యం వస్తుంది, కలిసి వస్తుంది. కలిసి రావటం కాదు, ఉన్నది కూడా ఊడ్చుకుపోతుంది. వీళ్ళ దైవశక్తి కాదు, దైవం అనే భూతాన్ని చూపించి అమాయకులను బెదిరించి పొట్టలు పోసుకుంటున్న గాడి ఊరే. కళ్ళు పోతాయి. వాళ్ళ భక్తితో దైవశక్తి ఎంతటితో నిరూపించి మన ఊరికి ఎంతో మేలు చేద్దామని వస్తే గారడీలు అంటావు. అనటం కాదు, గారడీలను రుజువు చేస్తాను, మీ మహత్తులన్నీ మోసాలని నిరూపిస్తాను. మహత్తుల దాకా ఎందుకు? నీకు చేతనైతే ఆ నిప్పుల మీద నడు. నువ్వు చేసిన దైవ దూషణకి తగిన శాస్తి అనుభవిస్తావు. 2 కాళ్ళు కాలిపోయి అవిటి బతకాలి. కాలేవి నా కాళ్ళు కాదు. ఈ రోజుతో మీరు చేస్తున్న మోసాలు, ఈ అమాయకుల్లో ఉన్న అజ్ఞానం, మూఢనమ్మకాలు, భయం అన్నీ కాలిపోతాయి. శంకరం గారు, నువ్వు ఉండు గౌరీ. నిప్పుల్లో నడిచాడా? అమ్మా, నువ్వా? ఈ వేళప్పుడు ఇక్కడికి? నిప్పుల్లో నడిచావని చెప్పుకుంటుంటే విన్నాను. నీకేం ప్రమాదం జరిగిందోనని మనసు నిలుపుకోలేకొచ్చానురా. ప్రమాదం జరిగింది నాకు కాదమ్మా, భక్తుల మూఢ విశ్వాసాలకు నమ్మకాలకు జరిగింది. కన్న తల్లితో కూడా అవే మాట్లాడరా.
బిడ్డ మాటలు విని ఆనందించేది కన్నతల్లే కదమ్మా. నాన్నగారు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారని చెప్పని బాబు. ఆయన పైకి గంభీరంగా ఉన్నా లోపల చాలా కుమిలిపోతున్నారు. అయినా మీ నాన్నగారి మాట కాదని ఈ మురికిలో ఎన్నాళ్ళు కాలక్షేపం చేస్తావురా? నువ్వు అన్న మురికి పోయేవారకమ్మా. మా మాట ఇప్పుడు వినిపించుకున్నావులే. మీ నాన్నగారికి తెలియకుండా వచ్చాను. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. వస్తాను బాబు. అలాగే